ఆ ప్రశ్న కొత్తగా ఉంటుంది ట్రయాంగిల్ లవ్ స్టోరీ. ఏంటంటే మీకు కంక్లూషన్ ఏమైపోతున్నాం అన్నది అదే కొత్తది ఈ సినిమాకి. అలాంటి ఒక కంక్లూషన్ ఉంటుంది లవ్ స్టోరీలో. అది మాత్రమే కాకుండా అంటే ట్రయాంగిల్ లవ్ స్టోరీ అంటే సాఫ్ట్గా హీరోయిన్ల మధ్య మాత్రమే కాకుండా హీరో కంటూ సెపరేట్ కథ ఉంటుంది, ఆ హీరోయిన్ల కథ ఉంటుంది. అలాగా యూనివర్సల్గా అందరూ కనెక్ట్ అయ్యే విధంగా చాలా ఎలిమెంట్స్ ఈ సినిమాలో ఉంటాయి. మీ ట్రైలర్ కూడా కనిపించింది. ఖచ్చితంగా ఈ సినిమాలో ఫుల్ఫిల్ చేశానని అనుకుంటున్నానండి. 100% మ్యాక్సిమం ఎంటర్టైన్మెంట్ ఎక్కడ మిస్ కాకుండా ఈసారి డిజైన్ చేశాం. బక్రా కామెడీలు అది ఈ సినిమాలో ఉండవు, చాలా ఫ్రెష్గా ఉంటుంది ఎంటర్టైన్మెంట్ కూడా. డెఫినెట్గా అంటే ఈ సినిమాలో కొంతమంది కమెడియన్స్ చూస్తారు. నా టైమింగ్కి వెళ్ళి బాగా సింక్ అయ్యారు. చాలా మందిని అంటే రీప్లేస్మెంట్స్ జరగాలి కదా, అలా చాలా మందికి రీప్లేస్ చేసాం. అలాగే ఎంఎస్ గారు నాకు ఎప్పుడు చాలా ఇష్టం ఆయన అంటే. సో అలాంటి ఒక యాక్టర్ ఈ సినిమాలో దొరికేది మీరు సినిమాలో చూస్తారు. అలా చాలా మంది పృథ్వీ ఉన్నాడు, శకలక్ శంకర్ ఉన్నాడు, శ్రీనివాస్ రెడ్డి, రఘుబాబు గారు, చాలా మంది క్యారెక్టర్స్ ఇంకా కొత్త వాళ్ళని చాలా మందిని సినిమాలో ఓడుకోవడం ఎంటర్టైన్మెంట్ పరంగా జరిగింది. వాళ్ళందరూ నాకు బాగా సింక్ అయ్యారు. ఇది ఒక ట్రావెల్ ఫిల్మ్ అండి. అంటే ట్రయాంగిల్ లవ్ స్టోరీ అంటే నాకు మీరు ఫ్రెష్నెస్ గురించి అడిగారు కదా, ఇది ఒక ట్రావెల్ ఫిల్మ్ కూడా. అంటే చాలా ట్రావెల్ చేసాం ఈ సినిమా కోసం. అదే స్పెయిన్లో దాదాపు ఒక 10-11 సిటీస్లో షూట్ చేసాం. అలాగే ఇక్కడ చిక్మంగళూరు కానీ, అంటే చిక్మంగళూరులో ఆ వెదర్లో షూట్ చేయడం అనేది చాలా కష్టం. ఆ సెప్టెంబర్లో ఎవరు వెళ్ళరు. అంటే మాకు ముందే 4 యూనిట్స్ వచ్చి షూటింగ్ చేయలాగా వెళ్ళిపోయారు. అంటే కేవలం 1.5 or 2 hours మాత్రమే అక్కడ షూట్ చేయగలుగుతాం. అలాంటి మా లొకేషన్లో షూట్ చేసాం. ఊటీ చేసాం, కేరళ చేసాం, అలా చాలా లొకేషన్స్. అంటే ఇక్కడ కూడా హైదరాబాద్లో ఒక షాట్ కూడా తీయలేదు. అన్ని సరౌండింగ్స్ ఇక్కడ మినిమం మాకు క్లోజెస్ట్ లొకేషన్ అంటే 100 kilometers. అలా ఈ సినిమా కోసం కొత్త లొకేషన్స్ అంటే సినిమాను ఫ్రెష్గా చూపించడం కోసం చాలా స్ట్రగుల్ అయ్యాం. అది ఈరోజు డెఫినెట్ వర్క్ అవుతుందని అనుకుంటున్నాను. ఇద్దరు చాలా డెడికేట్గా పనిచేశారు ఈ సినిమా కోసం, చాలా కష్టపడి పనిచేశారు. అంటే లావణ్య పర్ఫార్మెన్స్ అంటే ఆల్రెడీ తను ప్రూవ్ చేసుకుంది. హెబా కూడా చాలా బాగా చేసింది ఈ సినిమాలో, చాలా క్లాసీగా ఉంటుంది. లావణ్య అయితే సౌందర్య గారు ఆ స్టాండర్డ్స్లో పర్ఫామ్ చేసిందని నేను ఫీల్ అవుతున్నాను. వరుణ్ గురించి ఆల్రెడీ చెప్పాను కదా, ఈ సినిమాలో వరుణ్ని అన్ని యాంగిల్స్ ప్రొజెక్ట్ చేయడానికి ప్రయత్నం చేశాను. అది తన ఒక హీరోయిజం, ఆ ఎలివేషన్ కానీ, ఎంటర్టైన్మెంట్ సైడ్ కానీ, అంటే కామెడీ చేయడంలో కానీ, ఆల్ ఎమోషన్స్లో వరుణ్ వాడుకున్నాం. ఖచ్చితంగా ఈ సినిమాతో వరుణ్ యూనివర్సల్గా అందరికీ కనెక్ట్ అవుతాడు నమ్మకం, గట్టి నమ్మకం నాకు ఉందండి. మిక్కీ నిజంగా అండి, అంటే మీరు పాటలు ఆల్రెడీ ఒక పాట రిలీజ్ అయింది కదా, రేపు ఇంకొక పాట అవబోతుంది. ఫెంటాస్టిక్ 6 songs అద్భుతంగా ఇచ్చాడు. దాంతోపాటు ఒక షాకింగ్గా బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేశాడు ఈ సినిమాకి. అంటే ఇన్ని వేరియేషన్స్ ఉన్న సినిమా, ఇన్ని చేంజ్ ఓవర్స్ చేయడం చాలా కష్టం.